హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శుభాశిస్సులు. నవరాత్రులు అంటే ఏమిటి? నవగ్రహాలు, నవరాత్రులు, శ్రీచక్ర నవావరణ. ఒక తల్లి గర్భంలో బీజం నాటిన తర్వాత 9 మాసాలకి బిడ్డ కనడంలో అంతరార్థం ఏమిటి? మత్స్య సాధన, గరుడ సాధన, కూర్మ సాధన. అట్లాగనే 9 సంవత్సరములు, 12 మాసములు, 108కి ఉన్న సంబంధం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక సాధన చేస్తున్నా, ఒక పని చేస్తున్నా సంపూర్ణ ఫలితం ఎందుకు రావడం లేదు? ఎందుకు రాదు? పిహెచ్డి చదివాము, డాక్టరేట్ చదివామని సరిపోదు. డాక్టరేట్ యూనివర్సల్ మనకి ఇవ్వాలి. యూనివర్సల్ నుంచి డాక్టరేట్ మనం తీసుకోవాలి, సిద్ధ పురుషుల దగ్గర నుంచి. అదే నిజమైన డాక్టరేట్. ఒక బీజం భూమిలో పాతిన తర్వాత సరైన సంరక్షణతో పెంచితే కొంతకాలానికి మొక్క మాను మహావృక్షమై ఫలితాన్ని ఇస్తుంటుంది. ఫలితాన్ని ఇచ్చే మొదటి సాధన ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆ తర్వాత వచ్చిన ఫలితం ఇక నిరంతరం ఫలితం వస్తూనే ఉంటుంది. అలాగే ఒక బిడ్డ తల్లి గర్భంలో 9 మాసాలు సంపూర్ణ అవయవాలతో 10వ మాసం ప్రారంభంలో భూమి మీద పడ్డ తర్వాత ఒక జన్మకి కారణం అవుతుంది. అలా కారణమైన తర్వాత ఆ పుట్టినటువంటి వ్యక్తి ఏ రోజు పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడు, అక్కడ నుంచి మొదలుకుని సంవత్సరంలో 12 మాసాలు అలా నీవు పుట్టినటువంటి తిథిని అనుసరించి 108 తిథులు వచ్చేటప్పటికల్లా నీకు సంపూర్ణమైనటువంటి 9 సంవత్సరాలలో, నీవు పుట్టిన 9 సంవత్సరాలలో నీవు జన్మించిన తిథులు 108గా వస్తాయి, వచ్చి తీరతాయి. నీ 9వ సంవత్సరం నుంచే నీ భవిష్యత్ ప్రారంభమవుతుంది. అంటే నీవు భూమి మీద పుట్టిన తర్వాత నీవు పుట్టిన విత్తనము, మానవుడుగా ఒక మనిషిగా పుట్టిన విత్తనము 9 సంవత్సరాలకి ఒక మానవుతుంది, మహావృక్షం అవుతుంది. అప్పుడే నీకు 108 సంఖ్య తిథులు పూర్తవుతున్నాయి. అది పౌర్ణమి కావచ్చు, అది అమావాస్య కావచ్చు, అది కృష్ణపక్షము కావచ్చు, అది శుక్లపక్షము కావచ్చు. నీ మైండ్ పరిపూర్ణమవుతుంది, యూనివర్సల్ ఫలితాన్ని పొందగలుగుతుంది. అప్పటి నుంచే నీకు జ్ఞానం ప్రారంభమవుతుంది. నీ పంట పండింది అప్పుడే. ఇంకా నువ్వు కోసుకోవడమే, అనుభవించడమే. అంటే అక్కడ నుంచి చదువులో కానీ, విద్యలో కానీ, ఆటలో కానీ, పాటలో కానీ, నేర్పరితనంలో కానీ ఏది నువ్వు అక్కడి నుంచి పండించాలనుకుంటే ఆ పంట నిరంతరం కూడా సంపాదించగలుగుతావు. అదేవిధంగా నీ గురువు దగ్గర ఉపదేశం పొందిన తర్వాత ఏ రోజు ఉపదేశం పొందావు, ఏ తిథిలో ఉపదేశం పొందావు, ఏ నక్షత్రంలో ఉపదేశం పొందావు, ఏ లగ్నంలో ఉపదేశం పొందావు, అది నీ జన్మకు అనుసంధానం అయిందా లేదా? అనుసంధానం చేసి పొందు. అక్కడ నుంచి 9 సంవత్సరాలు సాధన చేయి. 12 నెలలు, 9 సంవత్సరాలు, 27 నక్షత్రాలు, 108 తిథులు, 27 నక్షత్రాలు, 108 పాదాలుగా నీకు సంపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలో నీవు చేసే సాధన సిద్ధి పొందుతుంది. సిద్ధి పొందిందంటే పంట పండింది, ఫలం వచ్చింది. ఆ ఫలం అక్కడి నుంచి నీ జీవితం అంతా అనుభవించగలుగుతావు. 9వ సంవత్సరం నీకు వచ్చిన తర్వాత గురు ఉపదేశం ఈ రకంగా పొందినటువంటి వారు 9వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు నీ వయసు సంపూర్ణ అయ్యేటప్పటికల్లా నీకు ఫలసిద్ధి మహావృక్షం అవుతుంది. అందుకనే 18 సంవత్సరాలు మైనారిటీ తీరిందంటారు. మైనారిటీ తీరిందంటే నీకు అర్హత కలిగింది, అంటే పంట పండింది, ఫలం వచ్చింది, నీకు బలం వచ్చింది. నీకు సాధన ద్వారా సిద్ధి పొందావు నీవు. అప్పుడు ఆ సిద్ధి నీ జీవితం అంతా 100 సంవత్సరాలు బతికినా, 1000 సంవత్సరాలు బతికినా అక్కడ చక్కగా ఉండగలుగుతావు. ప్రతిదీ కూడా ఆలోచన శక్తితో, సృజనాత్మ శక్తితో విశ్వ కళ్యాణంగా నువ్వు జీవించగలుగుతావు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక సైన్స్ విజ్ఞానం ద్వారా గురువుని ఆశ్రయించి మనం సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? త్రాటకం అంటే ఏమిటి? ధారణ అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మత్స్య సాధన అంటే ఏంటి?
గరుడ సాధన అంటే ఏంటి, కూర్మ సాధన అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ సాధనలో మనకి ఈ 12 మాసాలు 9 సంవత్సరాలు 108 తిథులు నీ జీవితంలో పూర్తయినప్పుడు సంపూర్ణమైన ఫలితం పొందగలుగుతావు. నీ జీవితం అంతా ఆనందమయంగా ఉండగలుగుతావు. ఏది కావాలంటే సాధించడానికి నీకు స్వాతంత్రుడు అవుతావు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, మా పెద్దలు చేశారు, ఇది ఎందుకు చేశారు, అందుకే మేము చేస్తున్నాం కాదు. ఆలోచించి చెయ్యండి. ఒక చేప జలాల్లోనే ఉంటుంది. జలంలో ఉంటుండగా తన కంటి చూపుతో తాను పెట్టిన గుడ్డలని పిల్లలుగా మారుస్తుంది. ఒక చూపుతోనే మారుస్తుంది పిల్లల్ని. అంత శక్తి దానికి ఎలా వచ్చింది? అది కూడా ఇదే ప్రకారంగా చేప నీటిలోని తన దృష్టి, కంటి దృష్టి, ఈ బాహ్య దృష్టిని గుడ్డల మీద ఉంచుతుంది. మనో దృష్టి, జ్ఞాన దృష్టి ఆకాశంలో చంద్రుడి మీద ఉంచుతుంది. అలా ఉంచినంత మాత్రానే 9 రోజుల్లో, చేపకి 9 రోజుల్లో 12 లగ్నాలు 108 పాదాలు పూర్తి అవుతున్నాయి దానికి. అందుకని చేప గుడ్డుని చూడడము, చూపుతోటి ధారణ చేయడము అంటే త్రాటకం చేయడము, తన మనోనేత్రాన్ని ఆకాశంలో పూర్ణ చంద్రుని చూడడం కూడా జరుగుతుంది. కనుక దానికి అంత శక్తి వచ్చింది. అలాంటి శక్తి నీకు రావాలి అంటే జలంలో చంద్రబింబాన్ని త్రాటకం చేస్తూ నీ మనో దివ్య భావాన్ని ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని ధారణ చేస్తూ ధ్యానించినట్లయితే నీవు జన్మించినటువంటి తిథులు 108 అయ్యేటప్పటికల్లా నీవు ఎవరిని చూస్తే వారు బంగారంగా మారిపోతారు. నువ్వు ఎలా చూస్తే అలా తరిస్తారు. ఆ శక్తి మీ సొంతం అవుతుంది. 9 సంవత్సరాలలో ఇది అద్భుత సైన్స్. యూనివర్సల్ మనకి ఇచ్చినటువంటి సిద్ధ పురుషులు ఇచ్చినటువంటి సిద్ధయోగం. సాధన చేయకుండా డబ్బులతో కొనుక్కోవడము, మన బాధలకు అనుకూలంగా మొక్కడము, తిరగడం వల్ల వచ్చేది కాదు. ఇది సాధన చెయ్యాలి, సాధించాలి. మనం జంతువులం కాదు, పశువులు కాదు, పశుపతులం. మనందరం పశుపతులం. ఈ విజ్ఞానం మీరు తీసుకుంటే గురువుని ఆశ్రయించండి, సాధన చెయ్యండి, పశుపతులు కాండి. మిమ్మల్ని దర్శించగానే భగవంతుడిచ్చేటటువంటి అనుగ్రహాన్ని మీ చూపు ద్వారానే రోగాలన్నీ మటుమాయమైపోతాయి. మీ కరుణా చూపులతోటే అజ్ఞానులందరూ జ్ఞానులుగా మారిపోతారు. అది మత్స్య దృష్టి. అలాగే జటాయువు గరుడు లంకలో ఉన్న సీతమ్మని ఇక్కడ నుంచే చూసి హనుమంతుడికి సీతమ్మ వారు లంకలో ఉన్నారని చెప్పేసి తెలియజేశారు. జలాల్లో సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని త్రాటకం చేస్తూ ఆకాశములో ఉన్నటువంటి సూర్యుని ధారణ చేస్తూ నిరంతరం నీ జన్మ నక్షత్రం, నీ జన్మ తిథి, 12 నెలలు 108 తిథులు, 9 మాసాల్లో, 9 నెలల్లో, 9 సంవత్సరాల్లో సూర్య శక్తి సిద్ధి నీకు లభిస్తుంది. అలా లభించడంలో 7 లోకాల్లో ఎక్కడెక్కడే ఉందో అన్ని నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఇక్కడే ఉండొచ్చును. ఢిల్లీలో ఎవరు ఏమేమి చేస్తున్నారో కూడా నీ కంటికి కనబడుతుంది. అంతటి శక్తి నీ మీదే ఆధారపడి ఉంది. నీ కను దృష్టితోటే అంతటి దివ్యమైనటువంటి భావన కలిగి ఉంటుంది. ఇది గరుడ న్యాయం, గరుడ దృష్టి న్యాయం. అలాగే కూర్మం ఎక్కడో సముద్ర వడ్డీ గుడ్లు పెడుతుంది. గోతులో మట్టి మూత వేస్తారు. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు ఆకాశంలో ఉరుములు ఉరిమినప్పుడు మెరుపులు వస్తాయి. ఆ ఉరుములు ఆ శబ్దాన్ని త్రాటకం చేస్తుంది, ధారణ చేస్తుంది కూర్మం. తద్వారా నా పిల్లలు గుడ్డులు పెట్టాను ఏమైంది అని ఆలోచన వస్తుంది. వెంటనే ఆ గోతులో ఉన్నటువంటి గుడ్లు పగిలి పిల్లలు, తాబేలు పిల్లలని బయటకు వస్తాయి. ఒక సంకల్పం ద్వారా బిడ్డల్ని, గుడ్డల్ని పిల్లలుగా చేస్తుంది తాబేలు. అలాంటి శక్తి నీలో ఉన్నది. నీ అనాహత శబ్దం, నాదం, సౌండ్, లైట్ అండ్ ఎనర్జీ నీలో పదే గురువు చెప్పినటువంటి మంత్ర బీజాక్షరాన్ని, శబ్దాన్ని చేయడం ద్వారా నీ ప్రాణం
పదే పదే అది అలవాటు పడిపోవడం ద్వారా అన్నది వినడం నీకు వస్తుంది. నీ మనసు నిర్మలమైనప్పుడు పదే పదే అన్నప్పుడు నువ్వు అన్నది అనహతనాదం నీకు వినపడుతుంది. అనహతనాదం ప్రాణనాదం, స్వయంభూనాదం, స్వయం ప్రాణనాదంగా నువ్వు మారాలి. తిథి వారము నక్షత్రం పంచాంగ సాధన సత్పస్సర యోగం గురుముఖత ఉపదేశం పొంది ఆ నాదాన్ని పదే పదే శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా నీ అనాహతం నువ్వు అన్నది నువ్వు వినగలుగుతావు. నువ్వు అన్నది నువ్వు వినగలిగినప్పుడు పదే పదే అన్నది నీ ప్రాణం అలవాటు పడిపోయి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా శబ్దం అనహత దశవిధ నాదాలు నీకు వినపడతాయి. ఆ దశవిధ నాదాలే దశ మహావిద్యలు. ఆ దశ మహావిద్యలే నీ హృదయంలో ప్రతిధ్వనిస్తాయి. అప్పుడు అనంతమైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహం నీకు లభిస్తుంది. తద్వారా నీకు సంకల్ప సిద్ధి, దివ్య దృష్టి, దూరదృష్టి అన్నీ లభిస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి నీ శిష్యులు, నీ భక్తులు, నీ బిడ్డలు, నీ స్నేహితులు అందరికీ ఇక్కడి నుంచే తదాస్తు నువ్వు సుఖంగా ఉండుగాక, నువ్వు మంచిగా ఉండుగాక, గొప్పవాడిగా ఉండుగాక, నువ్వు ఆనందంగా ఉండుగాక అంటే వాళ్ళు ఉండి తీరుతారు. అది నీ సంకల్ప సిద్ధి. అనహతనాదం వింటూ 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 ఉన్నావు కాబట్టి అన్నది విను, నాదాన్ని విను, నీ హృదయనాదాన్ని విను. వినడానికి నువ్వు నిర్మలంగా ఉండు. నిర్మలంగా ఉన్నప్పుడు నీ అనహతనాదం నీకు వినపడుతుంది. ఇదే సత్పస్సర యోగం, కుండలిని యోగం. నీ వడలు పులకరించుడా, నీలో ప్రాణనాదం పడగ ఇప్పి నాట్యం చేస్తూ నాదం చేస్తుంది నీ హృదయం. పదే పదే చేయడం ద్వారా తైలధార వలె నామం చేయడం ద్వారా నీ హృదయనాదం నీకు వినపడుతుంది. నువ్వు అనకుండగానే నీకు వినపడుతుంది. ఆ వినపడేది నీకు అలవాటు అయినప్పుడు నీకు సంకల్ప సిద్ధి వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా స్వర్ణమయం చేయవచ్చు, స్వర్గమయం చేయవచ్చు, ఆనందమయం చేయవచ్చు. గురు పాదాలే మనకి దిక్కు. గురు శక్తి గురు, శివశక్తి గురు, శివగురు శక్తి గురు, శివశక్తి గురు. ఆ గురువే సర్వస్వం అని. ఆ పరమేశ్వరుడి దగ్గర ఒక తాళం బేగం ఉంటుంది. ఆ బేగం ఓపెన్ అయితే అమ్మవారికి శక్తి లభిస్తుంది. అమ్మవారి దగ్గర ఒక బేగం ఉంటుంది. అమ్మవారి దగ్గర ఉన్న బేగం ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి తాళము అయ్యవారి దగ్గర ఉన్న తాళము గురువు దగ్గర ఉంటుంది. అందుకనే శివ గురు, శక్తి గురు, శివశక్తి గురు పాదుకల్ని మనం ఆశ్రయించినట్లుగైతే ఇవన్నీ సిద్ధిస్తాయి. ఇదే సిద్ధ పురుషులు ఇచ్చే సందేశం. ఈ సందేశమే నిజమైన సిద్ధ పురుషుల యొక్క సందేశం. దివ్యైక గురుమండలం సందేశం, సిద్ధైక గురుమండలం సందేశం, పరసిద్ధ గురు సందేశం. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. శుభం భవతు.